హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ బృందా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా చిట్టి తల్లి బర్త్డే కోసం ఒక జ్యువెలరీ నేను గిఫ్ట్గా ఇద్దాం అనుకుంటున్నాను. దానికోసం మదర్ మిల్క్తో చేసే జ్యువెలరీ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. దానికోసం బ్రీస్ట్ మిల్క్ మెమోరైజ్ నుంచి నేను ఒకటి ఆర్డర్ పెట్టాను. ఇది 1995 రూపీస్కి. దీంట్లో ఫుల్ కిట్ ఉంది, మినీ కిట్ ఉంది. ఫుల్ కిట్లో అయితే మోటార్ వస్తుంది, ఒక సిలికాన్ మోల్డ్స్ వస్తాయి, ఒక 2-3 అండ్ ఒక స్వింగ్ మిషన్ అంటే జల్లెడ వస్తుంది. దీంట్లో మిగతా ఐటమ్స్ ఉంటాయి, అన్ని ఐటమ్స్ ఉంటాయి. ఒక 5 to 6 జ్యువెలరీస్ అయితే చేసుకోవచ్చు దీంతో. అయితే మా బేబీకి గిఫ్ట్గా ఇవ్వాలనుకున్నాను కాబట్టి నేను వీడియో కూడా తీద్దామని అనుకున్నాను దీన్ని. సో మా బేబీకి గిఫ్ట్గా పాలతో చేసిన జ్యువెలరీ ఇద్దాం అనుకుంటున్నాను. మదర్ మిల్క్తో జ్యువెలరీ చేయొచ్చు. ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కూడా మదర్ మిల్క్తో జ్యువెలరీ చేయడం. సో నా మిల్క్తో జ్యువెలరీ మేకింగ్ చేసి మా బేబీకి బర్త్డే గిఫ్ట్గా ఇద్దామని అయితే డిసైడ్ అయ్యాను. 2 months బ్యాకే ఇది ఆర్డర్ పెట్టాను. ఇది వచ్చి కూడా నియర్లీ 2 months ఆర్డర్ పెట్టాక 1 వీక్లోకి వచ్చేసింది. 1 వీక్లో ఆర్డర్ పెట్టాక, ఆర్డర్ ప్లేస్ చేశాక 1 వీక్లో వాళ్ళు డెలివరీ చేశారు. కాకపోతే కొద్దిగా నాకు పెండెంట్ అనేది కస్టమైజ్ చేయడానికి టైం తీసుకున్నాను. పెండెంట్ రెడీమేడ్గా చూశాను చాలా షాప్స్లో, లలితాలో కానీ ఇంకా జాయిల్కర్స్, ఇక్కడ చాలా షాప్స్ తిరిగాను, అది దొరకలేదు. దాన్ని కస్టమైజ్ చేయించాలన్నారు. మినిమం 4 grams నుంచి కస్టమైజ్ చేస్తామన్నారు. ఇంకా చివరికి కస్టమైజ్ అయితే చేయించాను పెండెంట్ని. ఇంకా మీకు ఈ కిట్లో ఏమున్నాయి, ఏవి వచ్చాయి ఐటమ్స్ అనేవి చూపిస్తాను మీకు క్లియర్గా. అయితే మినీ కిట్ అంటే ఇది ఫుల్ కిట్ కూడా ఉంటుంది, ఇది మినీ కిట్ మాత్రమే. ఈ మినీ కిట్లో కాస్ట్ వచ్చేసి 1995 రూపీస్. మినీ కిట్ అంటే నియర్లీ 5 రూపీస్ దాకా 2000. ఇంకా పెద్ద కిట్కి అయితే 5455 రూపీస్ ఏదో ఉంది కాస్ట్. మీకు వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. నచ్చితే కానీ మీరు జ్యువెలరీ చేసుకోవాలనుకుంటే వెళ్ళి చెక్ చేయండి ఒకసారి. మీకు ఈ కిట్లో ఏమొచ్చాయో ఒకసారి చూపిస్తాను. ఆల్రెడీ నేను కిట్ ఓపెన్ చేశాను. ఇది మళ్ళీ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మినీ కిట్. ఈ మినీ కిట్లో బ్రీస్ట్ మిల్క్, మన మిల్క్ అనేది స్టోర్ చేసుకోవడానికి ఆ పౌడర్ ప్రిపేర్ చేస్తాం కదా, ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్ ఇచ్చారు. దీని ప్రిజర్వేషన్ కోసం కూడా ఇది ఉంది. నియర్లీ 1 year వరకు ప్రిజర్వ్ చేసుకోవచ్చు మనం దీంట్లో పెట్టేసి. జ్యువెలరీ మేక్ చేశాక మిగిలిన పౌడర్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి బాక్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇది ఒక మాస్క్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ దెన్ బ్రీస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ పౌడర్స్ 2 ప్రొవైడ్ చేశారు. దిస్ అండ్ దిస్ వన్, ఈ 2 పౌడర్స్ ప్రిజర్వ్ చేస్తారు. దీంట్లో మనకు కావాల్సినట్టుగా మనము మన జ్యువెలరీని మేక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రెజిన్ బాటిల్స్. ఈ రెజిన్ బాటిల్స్ మన బ్రీస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ పౌడర్ ప్లస్ మదర్ మిల్క్ ఈ 3 యాడ్ అవుతేనే పాలతో చేసిన జ్యువెలరీ అనేది మదర్ మిల్క్ జ్యువెలరీ అనేది రెడీ అవుతుంది. సో ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంట్లో. సో ఈ రెజిన్ బాటిల్ 2 అండ్ బ్రీస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ పౌడర్స్ 2 పంపించారు. పార్చ్మెంట్ పేపర్స్. ఈ పేపర్లోనే మనము బ్రీస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ పౌడర్ని ఎండబెట్టాలి 3 days వరకు. పార్చ్మెంట్ పేపర్స్లో ఇవి 2 పంపించారు. నెక్స్ట్ చూయింగం ఒకటి పంపించారు. మరి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద చూయింగం ఒకటి పంపించారు. మౌత్ ఫ్రెషనర్ ఒకటి పంపించారు. అండ్ నెక్స్ట్ గ్లౌజెస్ పంపించారు. నెక్స్ట్ వుడెన్ స్పూన్స్ పంపించారు. చూడండి, మా పాప అయితే ఒక దగ్గర ఉండట్లేదు. టూత్ పిక్స్ అండ్ 2 sticks పంపించారు. 2 sticks, 2 toothpicks అండ్ వుడెన్ స్పూన్ ఒకటి పంపించారు వాళ్ళు. అండ్ మెజరింగ్ కోసం ఒక చిన్న కప్ పంపించారు. 3 ml, 6 ml, 9 ml, 12 ml, 15 ml ఇలా ఉంది. మనం 5 ml బ్రెస్ట్ మిల్క్ తీసుకోవాలి. మదర్ మిల్క్ తీసుకొని ఆ పౌడర్లో ఈ వన్ పౌడర్ ఉంది కదా, దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది పంపించారు. నెక్స్ట్ కాంప్లిమెంటరీ కింద నేను వాళ్ళకి చెప్పాను నాకు యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పేసి. సో కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద నాకు ఈ 2 లాకెట్స్ అయితే వాళ్ళు సెండ్ చేశారు. అయితే ఈ 2 లాకెట్స్తో పాటు నేను ఒకటి కస్టమైజ్ చేయించాను మా బేబీకి బర్త్డే గిఫ్ట్గా ఇవ్వడానికి. సో ఈ 2 లాకెట్స్ వాళ్ళు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద పంపించారు నాకు. అండ్ 1 more కాంప్లిమెంటరీ గిఫ్ట్, ఇది మౌత్ ఫ్రెషనర్, ఇది పంపించారు కాంప్లిమెంటరీ గిఫ్ట్ కింద. మా పాప తినేస్తుంది దీన్ని, అసలు ఇవ్వట్లేదు. అండ్ ప్రొసీజర్ ఏంటి, ఎలా చేయాలి ఇది అని చెప్పేసి ఈ కార్డ్స్ ఉన్నాయి కదా, దీంట్లో క్లియర్గా రాసిపెట్టి ఉంది. ఏ విధంగా అయితే మనం ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పేసి ప్రొసీజర్ అనేది క్లియర్గా ఉంది. చూసారా ఈ కార్డ్స్. టు ప్రిజర్వ్ యువర్ బ్రెస్ట్ మిల్క్ అండ్ టు మేక్ యువర్ జ్యువెలరీ ఆర్ కీప్ సేక్. ఇది
ప్రొసీజర్ అనేది క్లియర్గా రాసి ఉంటుంది. కొంచెం మీరు చేసేటప్పుడు పిల్లలైతే దూరంగా ఉంచాలి. ప్రొసీజర్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఫస్ట్ మీకు డెమాన్స్ట్రేషన్ ఇస్తున్నాను కాబట్టి మా పాప దగ్గరే ఉంది. సో ఇది చేసేటప్పుడు మా పాపని దగ్గర ఉంచండి, నేను చూపిస్తున్నాను జస్ట్ మీకు. ఇవండి నాకు ఐటమ్స్ పంపించిండు. అయితే నేను ఒకటి కస్టమైజ్ చేయించానని చెప్పాను కదా, ఒక లాకెట్ చైన్ ఉంది పాపకు ఆల్రెడీ, కస్టమైజ్ చేయించాను లాకెట్. దానికోసం నేను చాలా షాప్స్ తిరిగాను. ఫైనల్లీ ఐ గాట్ ఇట్. నేను ఏదైతే అనుకున్నానో అది కస్టమైజ్ చేయించాను. చూసారా ఈ లాకెట్ కస్టమైజ్ చేయించాను. మదర్, ఫాదర్, డాటర్ నాకు ఈ లాకెట్ పెండెంట్ కావాలని చెప్పేసి నేను కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది ఎన్ని గ్రామ్స్ పడిందంటే 2.183 మిల్లీగ్రామ్స్ పడింది. పెద్ద పెద్ద షాప్స్లో అడిగితే మినిమం 4 గ్రామ్స్కి కస్టమైజేషన్ అవుతుందని చెప్పారు. నేను చిన్న షాప్స్కి వెళ్ళి ట్రై చేశాను. సో 2.183కి ఇది అయిందండి, రెడీ అయిపోయింది. సో దీంట్లో నా మిల్క్తో తనకి లైఫ్ లాంగ్ మెమొరీగా ఉండిపోయేలాగా పెండెంట్ మేక్ చేసి ఇవ్వబోతున్నాను. మీకు ఈ పెండెంట్ ఎలా తయారు చేయాలో క్లియర్గా చూపిస్తాను. ఎలా చేయాలో చూద్దాం పదండి. వాటర్ హీట్ చేశాను. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇంకొక బౌల్ తీసుకోవాలి, ఇలాంటి చిన్నది. ఈ బౌల్ తీసుకొని దీంట్లో ప్లేస్ చేస్తున్నాను. అప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మనము. ఫ్రెష్గా తీసిన బ్రెస్ట్ మిల్క్ 5 ml ఉంది. ఇది 5 ml మదర్ మిల్క్ తీసుకున్నాను. చూడండి, ఇది 5 ml మిల్క్. ఈ బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ పౌడర్ ఉంది కదా, ఈ ప్యాకెట్ కూడా ముందుగానే కట్ చేసి పెడుతున్నాను. ఈ బౌల్ పెట్టాను. బౌల్ కొంచెం వేడైన తర్వాత మనం ఫ్రెష్గా తీసిన బ్రెస్ట్ మిల్క్ ఉంది కదా, అది యాడ్ చేయాలి. మిల్క్ కొద్దిగా వేడైన తర్వాత ఏదైతే బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్ పౌడర్ ఉందో ఆ పౌడర్ కొద్దిగా వేస్తూ మిక్స్ చేయాలి. డబుల్ బాయిలింగ్ మెథడ్ మీదనే ఈ పాలను కొద్దిగా వేడి చేయాలి. మంట ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక శాషెట్ యూజ్ చేస్తున్నాను ప్రిజర్వేషన్ పౌడర్స్. వాళ్ళు పంపించిన కిట్లో 2 ఉన్నాయి ప్యాకెట్స్, నేను ఒకటి యూజ్ చేస్తున్నాను. ఈ పౌడర్ని పాలు కొద్దిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా యాడ్ చేసి నిదానంగా కలుపుతూ ఉంటే కాసేపటికి అది థిక్ పేస్ట్గా మారిపోతుంది. ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కలపాలి. ఈ ప్రొసీజర్ అంతా చేసేటప్పుడు చేతికి గ్లౌజులు, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ పర్పస్. సో ఈ విధంగా అయితే పౌడర్ అంతా వేసి కలిపాను. ఒక 3 to 5 minutesలో మొత్తం థిక్ పేస్ట్ అయ్యింది పౌడర్ అంతా. చూడండి మీరే. వాళ్ళు ప్రొవైడ్ చేసిన వుడెన్ స్పూన్స్, స్టిక్స్ ఏవైతే ఉన్నాయో, టూత్ పిక్స్, అవి మాత్రమే ఈ ప్రొసీజర్లో యూజ్ చేయాలి. మనం ఎక్స్ట్రా ఇంట్లో నుంచి యూజ్ చేసేది ఏమీ లేదు. ఒక బౌల్, ఒక చిన్న బౌల్, ఈ 2 మాత్రం మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ విధంగా కలుపుతూ ఉంటే అది థిక్ పేస్ట్గా అయిపోయింది. చూస్తూ ఉండండి మీరే ఎలా థిక్ పేస్ట్గా అయ్యిందో. 5 minutes లోపు అయిపోతుంది థిక్ పేస్ట్గా. కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. సో ఫైనల్లీ ఇలా అయిపోయింది థిక్ పేస్ట్గా. సో స్టవ్ ఆఫ్ చేసేసాను నేను. థిక్ పేస్ట్గా అవ్వగానే స్టవ్ ఆఫ్ చేశాను. సో ఫైనల్గా ఈ విధంగా అయితే పేస్ట్ వచ్చింది. దీన్ని నిదానంగా బౌల్ నుంచి తీసి వాళ్ళు పార్చ్మెంట్ పేపర్స్ ఇచ్చారు కదా, ఆ పార్చ్మెంట్ పేపర్స్లో నేను ఈ పేస్ట్ మొత్తం ఇలా వుడెన్ స్పూన్తో స్ప్రెడ్ చేస్తున్నాను. వాళ్ళు ఇచ్చిన వుడెన్ స్పూన్తో ఈ విధంగా ఆ పేస్ట్ మొత్తం కూడా ఆ స్పూన్తో మొత్తం అంతా పార్చ్మెంట్ పేపర్ పైన స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ పేపర్ని డస్ట్ ఎక్కడ తగలకుండా నిదానంగా చూసుకోవాలి. ఎక్కడ మనం వెళ్ళని ప్లేస్లో, డస్ట్ పడని ప్లేస్లో మనం స్టోర్ చేయాలి 72 hours వరకు. అంటే 3 days, మ్యాక్సిమం 48 hours సరిపోతుంది, 2 days సరిపోతుంది. కానీ సేఫ్ పర్పస్లో 72 hours వాళ్ళు చేయమని చెప్పారు. సో 72 hours ఇలా మొత్తం డ్రై అయిపోయింది. ఇది మొత్తం పేస్ట్ అనేది డ్రై అయిపోయిన తర్వాత అదే వుడెన్ స్పూన్తో నేను ఏదైతే బౌల్లో డబల్ బాయిలింగ్ చేశానో ఆ బౌల్లోకే ఈ పౌడర్ని మొత్తం ట్రాన్స్ఫర్ చేశాను. ఈ విధంగా చిన్నగా ట్రాన్స్ఫర్ చేశాను. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా మనకు గ్లౌజెస్ అండ్ మాస్క్ అయితే డెఫినెట్గా వాడాలి. ఆఫ్టర్ 3 days పౌడర్ అయితే ఇలా అయిపోయింది. అయితే దీన్ని స్పూన్తో కానీ, మోటార్ ఉంటుంది కదా, మోటార్లో కానీ క్రష్ చేయాలి. మనకు మోటార్ అవైలబుల్ లేదు కాబట్టి ఇలా స్పూన్ బ్యాక్ సైడ్తో క్రష్ చేశాను. ఇలా క్రష్ చేస్తూ ఉండి జల్లెడ పడుతూ ఉంటే సన్నగా పౌడర్ పడుతుంది. మళ్ళీ ఇంకా మిగిలిపోయిన
ఆ పేస్ట్ పౌడర్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ స్పూన్‌తో నిదానంగా మళ్ళీ క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా 8-10 టైమ్స్ చేయాలి. అంటే పౌడర్ అంతా ఫైన్ పౌడర్‌గా వచ్చేలాగా క్రష్ చేయాలనమాట. చెక్ చేసుకోవాలి ఫైన్ పౌడర్ వచ్చిందా లేదా అని. ఆ పౌడర్ మొత్తం ఇలా చేసుకున్నాక కంప్లీట్‌గా మనకేదైతే బ్రెస్ట్ మిల్క్ ప్రిజర్వేషన్‌కి ఒక బాక్స్ ఇచ్చారని చెప్పాను కదా! 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు అని చెప్పాను కదా! ఈ పౌడర్. సో, ఈ బాక్స్‌లో వేసేసి ఆ సాచెట్ వేసేసి అలా పెట్టేస్తే 1 ఇయర్ వరకు సేఫ్‌గా ఉంటుంది. మనకింకా రెసిన్ ఏ, రెసిన్ బి అనే 2 పార్ట్స్ ఇచ్చారు కదా! ఈ పార్ట్ 1, పార్ట్ 2 రెసిన్స్ యాడ్ చేసి మనం ఇప్పుడు జ్యువెలరీ మేక్ చేయబోతున్నాము. సో, దీనికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకిచ్చిన కార్డ్స్‌లో ఉన్నాయి. ఏ విధంగా చేయాలనేది మీకిప్పుడు చూడండి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. పార్ట్ ఏలో రెసిన్ 1 ఉంది కదా! దీన్ని 0.5 ఎంఎల్, 0.5 ఎంఎల్ మెజరింగ్ తీసుకున్నాను. అయితే 1 ఎంఎల్ యాడ్ చేయమన్నారు. 1 ఎంఎల్ డ్రాపర్ లేకుండే నా దగ్గర. అందుకే 0.5 ఎంఎల్, 0.5 ఎంఎల్ మెజర్ చేసి బౌల్‌లోకి తీసుకున్నాను. దెన్ పార్ట్ బి రెసిన్ అనేది 0.06 ఎంఎల్ తీసుకోమన్నారు. 60 ఎంఎల్ తీసుకోమన్నారు. 0.60. సో, పార్ట్ బి హార్డనర్ అనేది కూడా 0.06 ఎంఎల్ 60 ఎంఎల్ తీసుకున్నాను. ఈ రెండింటిని కూడా ఒక 1 మినిట్ వరకు స్టీర్ చేయాలి దాంట్లో యాడ్ చేశాక. అప్పుడు అది కొంచెం గట్టిగా థిక్ పేస్ట్‌గా అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మనం ఏదైతే ప్రిజర్వేషన్ చేసామో పౌడర్, మన ఫ్రెష్ మిల్క్ నుండి తీసిన పౌడర్ ఏదైతే ఉందో 5 ఎంఎల్ మిల్క్ నుంచి తీసింది, ఆ పౌడర్ కొద్దిగా యాడ్ చేస్తూ ఉండాలి దీంట్లో. యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలి. అంటే కన్సిస్టెంటీ చూసుకోవాలి. కలర్ అనేది చేంజ్ అయిందా లేదా? ఒకవేళ కలర్ చేంజ్ అవ్వకపోతే మీరు హ్యాపీ అవ్వకపోతే ఇంకొద్దిగా పౌడర్ యాడ్ చేయాలి. నేను యాడ్ చేస్తున్నప్పుడు సడెన్‌గా పౌడర్ కొంచెం ఎక్కువనే పడింది. కానీ సరిపోయింది ఆ లిక్విడ్‌కి. సో, మీరైతే చూస్తూ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా థిక్ పేస్ట్ వచ్చేలాగా మీరు కన్సిస్టెన్సీ మళ్ళీ మనం మౌల్డ్స్‌లో వేయడానికి ఈజీగా ఉండాలి. మౌల్డ్‌లో వేయడానికి ఈజీగా ఉండాలి. ఇలా టూత్ పిక్ కానీ, కాక్టైల్ పిక్ అని ఉంటుంది కదా! కాక్టైల్ పిక్, టూత్ పిక్ ఇవి తీసుకొని ఏవైతే మౌల్డ్స్ ఇచ్చారో వాళ్ళు జ్యువెలరీ ఇచ్చారో దాంట్లో డ్రాప్ బై డ్రాప్ ఇలా వేస్తూ ఉండాలి. ఎక్కువగా వేసేసినా గానీ ఆ లిక్విడ్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, నిదానంగా డ్రాప్ బై డ్రాప్ వేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని. ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగానే వేయాలి. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ కూడా వేయకూడదు. ఆ మెటల్ మౌల్డ్ ఎంతవరకు ఉందో దాని వరకే వేయించుకోవచ్చు. ఇవి కాంప్లిమెంటరీ కింద పంపించారు. యాక్చువల్‌గా అయితే పెద్ద కిట్ తీసుకుంటే సిలికాన్ మౌల్డ్స్ కూడా వస్తాయి దాంట్లో. దాంట్లో పాలతో ఈ విధంగా పౌడర్‌తో లాకెట్స్, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ ఇంకా చాలా రకాలుగా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. మనం కూడా చేసుకోవచ్చు. నేనింకా కస్టమైజ్ చేయించిన లాకెట్ అయితే ఇది ఫైనల్‌గా. ఫస్ట్ వాళ్ళు పంపించిన లాకెట్స్ ఫిల్ చేశాక నెక్స్ట్ నేను కస్టమైజ్ చేయించుకున్న లాకెట్‌లో డ్రాప్ బై డ్రాప్ వేశాను. కరెక్ట్ షేప్ అవుట్ కాకుండా దాని వరకే వేశాను ఇలా. వేసిన తర్వాత 24 అవర్స్ అలా వదిలేయాలి. ఎక్కువగా వేసినా కానీ ఆ లిక్విడ్ అనేది బయటకొచ్చేస్తుంది. సో, అలా అవ్వకుండా చూసుకోవాలి. 24 అవర్స్ తర్వాత లాకెట్స్ అనేవి డ్రై అయిపోతాయి. ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత లాకెట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఎంత బాగున్నాయో తెలుసా చూడ్డానికి. వేసుకుంటే కూడా బాగుంది. సో, ఇది నేను కస్టమైజ్ చేయించిన లాకెట్. ఇంకా మిగతా 2 ఈ విధంగా అయితే ఉన్నాయి. ఈ మధ్యలో దానికైతే నేను చైన్ తీసుకుంటాను. ఇంకా ఈ బ్లాక్ దానికి రెగ్యులర్‌గా మెడలో వేద్దామని చెప్పి బ్లాక్ థ్రెడ్ తో టై చేశాను. దీనికైతే చైన్ తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఈ గోల్డ్ లాకెట్ అనేది తన గోల్డ్ చైన్ ఉంది కదా! బర్త్‌డే గిఫ్ట్‌గా లాకెట్ ఇది కస్టమైజ్ అయితే అయిపోయింది. ఫైనల్లీ ఐ యామ్ హ్యాపీ. తనకు మెమొరీగా ఇవ్వాలనుకుంటున్నాను. తనకి ఇప్పుడు వేసి చూస్తాను ఎలా ఉందో మీరే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు ఇది చేయాలనుకుంటే కిట్‌కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు వెళ్లి అక్కడ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఫైనల్‌గా ఈ జ్యువెలరీ అయితే ఒకసారి మా పాపకి వేసి చూద్దాం అనుకున్నాను. దానికోసం ఇంకా మా పాపనైతే నేను రెడీ చేశాను. పాపకి వేశాను. ఇంకా పాపకైతే ఫైనల్‌గా ఫోటోస్ అయితే వీడియోస్ ఇలా వచ్చాయి. ఇంకా చాలా బాగా కనిపించింది. మెడ దగ్గరకైతే అది బాగుంది. దిష్టి తగలకుండా అట్లా పెడతారు కదా లాకెట్స్ అలా బాగుంది. క్యూట్ బేబీ. ఇంకా లాకెట్ అయితే చైన్ కాస్త పెద్దగయింది. లాకెట్ అయితే భలే ముద్దుగా కనిపిస్తుంది. భలే బాగా ఆడుకుంది మా పాప. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లాకెట్ ఈ పాలతో జ్యువెలరీ చేయడం నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.